ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది పల్లగిరి గట్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ ఆ స్వామివారు ఎలా వెలిసారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందామండి. ఇక్కడ పూజారి గారు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు దాకా మన వీడియోలు చూడకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వేద వేదాంతమయధ్యాయ మేధ్యామూర్తయే రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆవితాంగలోకాయ శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. గోవిందా. ఓకే, ఇప్పుడు పంతులు గారిని అడిగి మనం స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ అల్వేల్మంగ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పల్లగిరికొండ నందిగామ ప్రాంగణంలో, నందిగామకి 2 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కొండపై వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇదంతా కూడా ఈరోజు స్వామివారి విశేషాన్ని మనందరం కూడా తెలుసుకోవటం జరుగుతుంది. ఈ స్వామివారు అన్ని చోట్ల ఏంటంటే కలియుగ వెంకటేశ్వర స్వామివారు వక్షస్థలంలో అమ్మవారిని కొలువై ఉంచుకుంటారు. అలా కాకుండా ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా ఇక్కడ ఉద్భవించడం జరిగింది. ఆ స్వామికి అమ్మవార్లిద్దరూ కూడా పక్కపక్కన ఉభయ దేవేరులాగా మనకు దర్శనమిస్తారు ఈ దేవాలయంలో. ఈ యొక్క దేవాలయం 1975, 76 ఆ ప్రాంతంలో, 80 ప్రాంతంలో ఈ యొక్క దేవాలయంలో జువ్వా వెంకటేశ్వరరావు గారిని ఆయనకి స్వప్నంలో వచ్చి, నేను ఇక్కడ కొలువై ఉన్నాను, నన్ను ఇక్కడ దేవస్థానంలో ప్రతిష్ఠించండి అని చెప్పి ఆయనకి స్వప్నంలో చెప్పడం జరిగింది. అప్పటికి ఈ యొక్క మార్గంలో నందిగామ పల్లగిరి కొండ ప్రాంతంలో ఈ యొక్క బ్రిడ్జి కూడా ఏర్పాటు చేయలేదు. ఆ చేయని మార్గంలో చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క బస్సు కండక్టర్గా ఆయన పనిచేస్తూ ఉంటే నైట్ హాల్ట్గా